హాయ్ హలో వెల్కమ్ టు పిఎస్ఆర్ న్యూస్. నేను మీ సుజాత. ఈ రోజు ఒక కొత్త విషయం హల్చల్ చేసింది. అదేంటో చూసేద్దామా? ఓరి దేవుడో, ఇలా తెగబడ్డారేంట్రా? వామ్మో, ఇంత అరాచకానికి పాల్పడుతున్నారో. లోన లొటారం పైన పటారం, ఈ సామెత మీకు తెలిసే ఉంటుంది. పైకి ఆయుర్వేదం, లోపల చూస్తే అరాచకం. కూటి కోసం కోటి విద్యలు అంటారు, కానీ ఈ కేటుగాళ్ళు మాత్రం స్మగ్లింగ్ కోసం కోట్లను విద్యను ప్రదర్శిస్తున్నారు. ఒక ప్లాన్ లో పోలీసులకు దొరికిపోతే ఆ వెంటనే మరో ప్లాన్ వేస్తున్నారంట. ఊసర వెళ్లి రంగులు మార్చుకున్నట్లు వెంటనే తమ ప్లాన్లు చేస్తున్నారంట. ఇల్లీగల్ పనులు చేస్తున్నారు. పొడి రూపంలో, లిక్విడ్ రూపంలో ఉంటే అయితే వెంటనే దొరికిపోతారేమో అని భావించారో ఏమో గాని గంజాయి స్మగ్లర్లు కొత్త అవతారం ఎత్తారంట. ఇంతకాలం చాక్లెట్ల రూపంలో గంజాయిని విక్రయించిన కేటుగాళ్ళు ఇప్పుడు సరికొత్త ప్లాన్ ను అమలు చేస్తున్నారంట. కానీ కేటుగాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా కాకిల ముందు చిత్తడవాల్సిందే కదా. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ గంజాయి స్మగ్లర్ల ఆట కట్టించబోతున్నారు ఏపీ పోలీసులు. అసలు ఈ స్మగ్లర్లు గంజాయిని ఎలా విక్రయించారు, పోలీసులు వారిని ఎలా పట్టుకున్నారు, అసలు ఏంటి, ఎక్కడ, ఎలా పట్టుపడ్డారు, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పల్నాడు జిల్లా నర్సాపేటలో గంజాయి ముఠా గుట్టు రట్టయింది. ఆయుర్వేదం ముసుగులో గంజాయి విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు నర్సాపేట పోలీసులు. ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఆయుర్వేదం రూపంలో గంజాయి చాక్లెట్లు విక్రయిస్తున్నట్టు తెలిపారు నర్సాపేట పోలీసులు. దీనిపై పక్కా సమాచారం అందుకున్న నర్సాపేట పోలీసులు దాడులు చేసి గంజాయి చాక్లెట్లను పట్టుకున్నారు. ఆయుర్వేద రూపంలో ఉన్న చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 175 గ్రాముల గంజాయి, 400 చాక్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు. అసలు కేటుగాళ్ళు ఎవరిని టార్గెట్ చేసి ఉంటారు మీకు తెలుసా? స్మగ్లర్లు పనిచేసే కార్మికులను గాని, చదువుతున్న విద్యార్థులే టార్గెట్ గా గంజాయి విక్రయం జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో ఒరిస్సాకు చెందిన ఉదయానందను పోలీసులు అరెస్ట్ చేశారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారంట. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మణికంఠ వెల్లడించారంట. గంజాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారంట నర్సాపేట ఎస్పీ. ఎవరైనా గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లు తెలిస్తే ఎస్పీకి సమాచారం అందించాలని ప్రజలు కోరారంట. చూశారు కదా కేటుగాళ్ళు ఎంత అరాచకానికి పాల్పడుతున్నారో. మీరు ఎక్కడైనా చూస్తే ఖచ్చితంగా పోలీస్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి. మీ ఇంట్లో మీ పిల్లల్ని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. ముందుగా అమ్మాయిలు జాగ్రత్త, మీరే ఎక్కువ చాక్లెట్లు తినేది. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిఎస్ఆర్ న్యూస్.